సంబంధించినటువంటి అనేక అంశాలు ఇలా పత్రికాముఖంగా పత్రికా సాక్షిగా తెలుస్తూ ఉంది. ఇవాళ హోంశాఖ మంత్రిగా ఉన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది మంచి భవిష్యత్తున్న సౌమ్య అనే కానిస్టేబుల్ ఇవాళ ఒక గంజాయి మూకల దాడిలో చచ్చిపోతే ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తుడు, ఈ హోంమంత్రి ఏం చేస్తుడో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ తెలంగాణ సమాజానికి ఉంది. నడి బజార్లో ఉదయం పూట ఏటీఎంలో ఒక వ్యక్తి పోయి 6 లక్షలు డిపాజిట్ చేస్తూ ఉంటే ఇద్దరు గుండాలు వెళ్ళి ఆ ఏటీఎంలో 6 లక్షలు దోసుకపోతే హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేస్తుండో ఒక్కసారి ఆలోచన చేయాలని తెలంగాణ సమాజం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేయాల్సింది ఈ పనులు చేయాలి. మేడారంలో కనీస వసతులు లేక నా గిరిజనులు ఆదివాసుల కులదైవమైనటువంటి సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉందో సుమారు 5 రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు ఆ ప్రాంతానికి వస్తారు. ఆ దర్శనానికి వచ్చేటువంటి ప్రజలకు ఆ దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలే. సౌకర్యాలు కల్పించకపోగా కనీసం మరి గిరిజన మంత్రి ఆదివాసీ మంత్రి చేపట్టుకున్న మా సీతక్క గారు కనీసం ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము సారీ చెప్పే పరిస్థితికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మేడారం టెండర్లో కొట్లాటలు జరుగుతాయి. పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు వస్తారు, మంత్రి సీతక్కని పిలువరు, కొండా సురేఖ గారిని పిలువరు, కానీ టెండర్ల పంచాయతీ మాత్రం పొంగులేరు శ్రీనివాసరెడ్డి పోతాడు. కానీ వసతులు మేము కల్పించినాం ధన్యవాదాలని చెప్పకుండా సారీ చెప్పే దుస్థితికి వచ్చింది. మేడారం జాతరకేమో ఈ పరిస్థితి, కానీ సంక్రాంతి పండుగ మాత్రం టోల్ గేట్లు బారులుగా తెరవాలి. రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేస్తాడు కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, టోల్ గేట్లు బారుగా మొత్తం బారు తెరవాలి, టోల్ గేట్ ఫీజు మాఫీ చేయాలని మాత్రం సంక్రాంతి పండుగ అడుగుతారు. కానీ మా ఆదివాసీ గిరిజనుల కులదైవం మా తెలంగాణ అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం జాతరకు మాత్రం కనీస వసతులు కల్పించరు. ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పేసి తెలంగాణ సమాజం చేస్తూ ఇవాళ తెలంగాణ ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి, తెలంగాణ నిలువెత్తు నిదర్శనం ఎవరెస్ట్ శిఖరమైనటువంటి కేసీఆర్ పైన జరిగిన దాడి తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగా చేస్తూ నిప్పు లాంటి నేతపై తప్పుడు కూతలు కూస్తున్నా, తప్పుడు రాతలు రాస్తున్నా, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వాళ్లకు ఖబర్దారని హెచ్చరిస్తూ ఇది ఒక బ్లాక్ అని చెప్పేసి మాజీ కార్పొరేషన్ చైర్మన్గా మేము అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడతాడు. రండి సార్.